హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్షుస్ కిచెన్. నేను మీ దీక్షు. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరుంచే మసాలా పాస్తా ఫ్లేవర్తో స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా భలే బాగా నచ్చుతుంది. అలాగే చాలా సింపుల్గా ఈజీగా మసాలా పాస్తాను చిటికలో చేయొచ్చు. ఇలా మనం బ్రేక్ఫాస్ట్గా లేదా స్నాక్స్గా ఒక 10 to 15 నిమిషాల్లో ఈ మసాలా పాస్తాను చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 to 3 కప్స్ ఆఫ్ వాటర్ని వేసి మరలుతున్నప్పుడు పాస్తాని వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాం. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పాస్తా నుంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. పాస్తాలో ఉన్న వాటర్ మొత్తం పక్కకి వెళ్ళిపోయేలా ఒక 10 మినిట్స్ పక్కకి పెట్టేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. అవి బ్రౌనిష్గా అయిన తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ కావాలి. తర్వాత కర్రీ లీవ్స్ని యాడ్ చేయండి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలపాలి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చల్లార్చినాక మిక్సీ పట్టి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక అదే కడాయిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసి ఫైన్గా కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం దగ్గర అయ్యాక 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అండ్ మయోనీస్ వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను వాడింది వెజ్ మయోనీస్. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇష్టమైన రెసిపీ ఏదో కామెంట్ చేయండి. వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తాని ఈ పేస్ట్లో లో ఫ్లేమ్లో బాగా ఫైన్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను మరికొంత స్పైసీ కోసం చిల్లీ ఫ్లేక్స్ని వేసాను. చివరగా తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. వేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా భలే బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. టేస్టీ మసాలా పాస్తా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.